కోతి, ఆపై కళ్ళు తాగింది, తర్వాత నిప్పు తొక్కింది. సేమ్ ఐపీఎల్ లవర్స్ కూడా ఇలాగే చేశారు. అసలే వీకెండ్, ఆపై ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్. మరోసారి ఆర్సీబీ కప్పు కొట్టింది. ఇక కళ్ళు తాగి నిప్పు తొక్కినటువంటి కోతుల్లా వ్యవహరించారు ఆర్సీబీ ఫ్యాన్స్. మ్యాచ్ అయిపోగానే రోడ్లపైకొచ్చి నానా హంగామా చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఆర్సీబీ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ రుతుమించాయి. గత ఏడాది తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచినప్పుడు కూడా ఇలాగే హంగామా చేశారు. నడి రోడ్లపై పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తించారు. అప్పుడు కూడా ఇలాగే చాలా చోట్ల లాఠీ చార్జీలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. అదే ఆర్సీబీ ఫ్యాన్స్, అలాగే సెలబ్రేషన్స్, ఏమాత్రం మార్పు లేదు. హైదరాబాద్ లో అర్ధరాత్రి సచివాలయం ట్యాంక్ బండ్ దగ్గర ఆర్సీబీ అభిమానులు రచ్చ చేశారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర హంగామా సృష్టించారు. ఆర్సీబీకి మద్దతుగా అరుపులు, కేకలు వేస్తూ వాహనాలను అడ్డుకున్నారు. బారికేడ్లను విరగగొడుతూ పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తించారు. ఈ సెలబ్రేషన్స్ హద్దు మీరడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. అభిమానులను చెదరగొట్టారు. విజయవాడలోనూ యూత్ రెచ్చిపోయారు. ఆర్సీబీ ఐపీఎల్ కప్పు గెలిచిన వెంటనే ప్రధాన చౌరస్తాల దగ్గర బైక్లతో స్టంట్స్ చేశారు. బందర్ రోడ్డు, లయోలా కళాశాల, మెట్రోపాలిటన్ హోటల్ కూడలి వద్ద అర్ధరాత్రి పెద్ద ఎత్తున అభిమానులు బైక్ ర్యాలీలు చేశారు. రోడ్లను బ్లాక్ చేసి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు. దీంతో ఇతర వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇటు వైజాగ్ లోనూ ఆర్సీబీ ఫ్యాన్స్ ఏమాత్రం తగ్గలేదు. ఆర్కే బీచ్ నుంచి వైఎంసీఏ వరకు రచ్చరచ్చ చేశారు. బైక్లపై స్పీడ్ గా వెళ్తూ హారన్లను కొడుతూ హంగామా చేశారు. నడి రోడ్డుపై పటాసులు కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. కరీంనగర్ లో అయితే మరింత శృతిమించిపోయారు ఆర్సీబీ ఫ్యాన్స్. మద్యం మత్తులో నడి రోడ్డుపైకి వచ్చిన అభిమానులు అటుగా వెళ్తున్న లారీలను ఆపి రచ్చ చేశారు. లారీ డ్రైవర్లను దుర్భాషలాడుతూ అద్దాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. వీరి హంగామాతో అటుగా వెళ్లేవారు భయపడిపోయారు. మొత్తానికి ఆనందంగా జరుపుకోవాల్సిన సంబరాలను రచ్చరచ్చ చేసి పిచ్చి పట్టినట్టుగా జరుపుకున్నారు ఆర్సీబీ అభిమానులు.